ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తలు గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చేస్తుంది ఏంటి? ఎలక్షన్లో గెలవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా. అంతకంటే మనం చదివేటటువంటి ప్రపంచం గురించి తెలుసుకునేటట్టే లేదు కదా. ఇవాళ వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో, లేకపోతే చరిత్ర గురించో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో, ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, ఏం జరిగిందనేది తెలియటం అనేది తెలియదు. కాబట్టి నేను తెలుసుకుని వీటిని ఒక క్రమంలో 200 పేజీల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది, ఇది మద్రాసు నుంచి విడిపోయింది. మద్రాసు నుంచే విడిపోలే మనం. అంతకుముందు ఇటు ఒరిస్సా నుంచి విడిపోయాం, అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం, అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం. ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియకుండా అక్కడ కూర్చొని మేము ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం. సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను. నేను ఎమ్మెల్యేలకు అందరికీ పంచిపెట్టాను. ఎంతమంది చదవరో ఎంతమంది చదవలేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం, నా తృప్తి కోసం నేను చేశాను అది. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను. చాలా దేశాలు తిరిగాను పార్లమెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, లేకపోతే జపాన్ వెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవేం చేశారు, అక్కడ నాయకులు ఎవరు. ఒక చైనా ఉంది, ఒక మావో సెట్టింగ్ ఉన్నాడు, ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు, అంతకుముందు సన్నెట్ సెన్ ఉన్నాడు. అలానే జపాన్ వెళ్ళాం. ఎట్లయితే అభివృద్ధి చెందింది ముచిహిటో కింగ్, ముచిహిటో విజయ చక్రవర్తి, ఆయన కాలంలో జరిగింది. అలానే జర్మనీ వెళ్ళాం. ఈ జర్మనీ 30 దేశాలు. అది జర్మనీ 30 దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు. అలానే మనకి అనేక మంది. టర్కీ ఉంది, టర్కీకి వెళ్తే కెమెల్ పాషా అక్కడ టర్కీ ఈజ్ సీట్ యాంకర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్. అది అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమెల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బుర్కా తీసేమన్నాడు. అలా వీళ్ళు చాలా బెన్గోరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్గోరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళ సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా 5 పేజీలు 6 పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి, దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో, ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు. ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలివియా 5 దేశాలు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాడు సౌత్ ఆఫ్రికాలో. ఇలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ హోచిమెన్ ఇటువైపున వియత్నాంలో, ఇంకా అలా అట్లనే హిట్లరు, ముస్సోలి ఎవరు నాశనం చేశారు ప్రపంచాన్ని అనేటటువంటి దృక్పథంతో కూడా తీసుకొని ఒక 50 మందికి ఒక చిన్న సమగ్రంగా 5 పేజీల్లో దాన్ని తీసుకొని, దీనికి ఇంకొక ఆయన కూడా సహాయం చేశాడు నాకు. ఆయన కూడా ఒక డాక్టరే. మేమిద్దరం కలిసి కూర్చుని ఆయన కొన్ని కొన్ని చేసుకుని దాన్ని సమగ్రంగా చేసాం. ఆ తర్వాత ఇంతవరకు బాగానే ఉంది అనే ఒక పుస్తకం, అది బాగా ప్రచారం చెందింది. నేను ఎప్పుడు కూడా పుస్తకాలు లాంచ్ చేయలేదమ్మా. ఈ పుస్తకమే నేను లాంచ్ చేస్తా ఉంది. 5 పుస్తకాలు రాసినా కూడా ఏ పుస్తకం నేను లాంచ్ చేయలేదు. నా పని అయిపోయింది, నేను ఇచ్చాను అనుకున్నాను. ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని, అరే మనం ప్రజాస్వామ్య దేశము, అమెరికాలోనేమో ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది, ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది, ఆ చైనాలోనో కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు, లేకపోతే సౌదీ అరేబియానో, లేకపోతే ఏయుగో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు, అక్కడ మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో. అరే ఇదేంట్రా బాగా మరి ఇట్లా ఉన్నాయి, ఇవి సక్రమంగా నడుస్తున్నాయా లేవా, వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది, వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా 5 పేజీలు 6 పేజీల కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెడితే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క
పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది, 3000 మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు, వాళ్ళు కూడా ఎన్నికవుతారు. కానీ 20 రోజులే పని ఉంటుంది. అక్కడ కేంద్రం ఉంటుంది, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో, అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అట్లనే సౌదీ అరేబియా ఉంది, కింగు, వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. కింగు యొక్క సంతానమే, వాళ్ళే అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్రంగా ఉంది స్విట్జర్లాండ్లో దరిచిన ప్రతిపక్షం 7 పార్టీలు ఉంటాయి. 7 పార్టీల్లో 7 మంది ఎలక్ట్ అవుతారు, చేసుకుంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు, అంతే. ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు. వాళ్ళ ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు, మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము. కొన్ని సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషను, పార్టీకి వేస్తారు ఓటు, పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని. అట్లనే జపాన్లో ఉంది, అలానే స్విట్జర్లాండ్లో ఉంది, అలానే కొన్ని చోట్ల. అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకుంటే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము. అది కూడా సక్సెస్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర, ఇది ఎందుకు రాయకూడదు? ఇది కూడా నా సమస్య. ఇవన్నీ నా సమస్యను నేను అడ్రస్ చేసుకుంటున్నాను, అంతేకాని ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. కానీ నాకు తృప్తి ఉంటుంది. నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఇలా వచ్చాము, ఎక్కడి నుంచి మొదలవ్వాలి, సివిలైజేషన్ అంటాము, లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము. ఈ ఆది మానవుడి కంటే ముందే ఉంది, అసలు భూమి ఉంది కదా, ఈ భూమి పుట్టుకట్ట జరిగింది. సరే, భూమి తర్వాత సూర్యుడు మండలం ఉన్నారు. ఈ సూర్యుడు ఎవరు? ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక చుక్క, ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క, పాలపుత్తలో మిల్కీ వే అంటాం, దాంట్లో ఒక చిన్న చుక్క. దానికి మళ్ళీ అన్ని గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలకి భూమి ఒక గ్రహం, భూమికి మళ్ళీ ఒక చంద్రుడు గ్రహం. ఈ 9 గ్రహాలకి 100, 200, 300 చంద్రులు ఉంటారు మళ్ళీ. అరే, ఒక చుక్కకి, ఒక సూర్యుడికి కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి. ఆ భూమి మీద మనం ఉన్నాము. ఈ భూమి ఏంటి, మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం 4000 కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి. ఈ మట్టి ఎంత ఉంది? మట్టి